బ్రేకింగ్ న్యూస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2 ద రూల్ థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ పుష్ప 2 ద రూల్. అయితే మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఇవాళ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ నిన్న రాత్రి 9:30 మేకర్స్ ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. 3 ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూసిన పుష్పగాడి రూల్ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. కొన్ని చోట్ల నిన్న రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి షోస్ ప్రారంభమయ్యాయి. బన్నీ అభిమానులే కాదు, సగటు సినీ ప్రేక్షకుడి నుంచి మూవీ లవర్స్ అందరూ కూడా పుష్ప 2ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పుష్ప 2 ద రూల్ రిలీజ్ అయిపోయింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను సంధ్యా థియేటర్ దగ్గర నుండి మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఫ్యాన్స్ ఏమంటున్నారు? సినిమా ఎలా ఉంది? సర్తాజ్, రాత్రి నుంచి ఏ థియేటర్ దగ్గర చూసినా పుష్పరాజ్ అసలు తగ్గేదేలే. ఇదే డైలాగ్ వినపడుతుంది, ఇదే మేనరిజం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే షో నడుస్తుంది. బయట ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ షో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూద్దామనేసి. ఎందుకంటే లోపల మాత్రం ఒక్కొక్క సీన్కి అక్కడ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ముఖ్యంగా జాతర సంబంధించినటువంటి ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్కి వచ్చినటువంటి అప్లోజ్ అంతా ఇంత కాదు. సో మొత్తం ఎంటైర్ ట్విట్టర్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, సినిమా చూసినటువంటి అభిమానులు గారు వీరందరూ కూడా ఈ ఎపిసోడ్ గురించే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ రెస్పాన్స్ కూడా పెరిగింది. దాని తగ్గట్టుగా మహిళా ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ సంధ్యా థియేటర్ దగ్గర పెద్ద ఎత్తున భద్రత అనేది కూడా ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి పెట్టారు. దాంతోపాటు గేట్లను కూడా అన్నీ క్లోజ్ చేశారు. ఎందుకంటే ఓన్లీ టికెట్ ఉన్నటువంటి వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చేలాగా వారు ప్లాన్ చేశారు. అంతా మెయిన్ క్రౌడ్ని అంతా కూడా బయటే ఆపేస్తున్నటువంటి సిచ్యువేషను. సో దాంతోపాటు బయట కూడా ఒక హడావిడి అనేది స్టార్ట్ అయింది. చిన్నగా అభిమానులు చాలామంది ఆల్మోస్ట్ వచ్చారు, చూడొచ్చు మనము. సో అందరూ కూడా లోపలికి వెళ్ళడానికి, వాళ్ళు టికెట్లు కొనుక్కోవడానికి అలా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇట్లా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే నైట్ ఇదే ప్రాంతంలో చాలా హడావిడి ఉండింది. ఎందుకంటే వేలాది మంది అభిమానులందరూ కూడా సినిమా చూడడానికి, బెనిఫిట్ షో, ప్రీమియర్ షో చూడడానికి పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడ కొంచెం అపశృతి జరిగినప్పుడు కానీ సినిమా టాక్ మాత్రం అదిరిపోయిందనేసి కూడా అభిమానులు వారు చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఆల్ ఓవర్ ఇటు ముఖ్యంగా తమిళనాడులో కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా బుకింగ్స్ బాగా పెరిగిపోయాయి అనేసి కూడా ట్రేడ్ పండితులు వారు చెప్తున్నారు. సో మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒక చిన్న హడావిడి అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అభిమానులందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ రాత్రి 9:30 స్టార్ట్ అయింది. తర్వాత 1 గంటకు ఒక షో స్టార్ట్ అయింది. తర్వాత 4 గంటకి షో అయింది. 4 గంటకి సంబంధించినటువంటి షోకి అభిమానులు మరి కాసేపట్లో బయటకు వస్తారు. 6 గంటలు కూడా షో ప్రారంభం అయిపోయింది. సో ఇంకా 9:30కి షోకి ఇప్పుడు ఉదయం ఉంది కాబట్టి ఆ షో కోసం ఎదురు చూడడానికి అభిమానులందరూ కూడా ఇట్లా వచ్చినటువంటి నేపథ్యం ఎప్పుడో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకోటి, కొంతమంది ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి బయట ఏమైనా టికెట్స్ దొరుకుతాయా అనే ఉద్దేశంతో ఇక్కడ టికెట్ కొనుక్కోవడానికి ఇక్కడంతా కూడా అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇవాళ మాత్రం ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా బైక్స్తోనూ, వెహికల్స్తోనూ అంతా కూడా నిండిపోయింది లెఫ్ట్ సైడ్ అంతా. ఎందుకంటే వేలాది బైక్స్ ఎక్కడ చూసినా కూడా మొత్తం అందరూ కూడా ఎక్కువ షోస్ ఉన్నాయి కాబట్టి బెనిఫిట్ షో. ఎందుకంటే ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర 70mm ఉంది, అలాగే 35mm ఉంది. 2 థియేటర్లు ఉన్నాయి కాబట్టి రాత్రి నుంచి వరుసగా ఇప్పటికే ఆల్మోస్ట్ 5 షోలు పడిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దీనికి క్రేజ్ ఉందో. ఇంకా సంధ్యా థియేటర్ దగ్గర కూడా ఇదే క్రేజ్ ఉన్నటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే మొత్తం దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా బైక్లన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసి పెట్టేశారు. ఎందుకంటే అభిమానులందరూ కూడా ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకంటే వాళ్ళ షో అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తీయేస్తారు. ఆల్మోస్ట్ ట్రాఫిక్ సంబంధించినట్టు పోలీసులు అంతా క్లియర్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ఇప్పటికే వాళ్ళు చేరుకుంటున్నారు. సో ఇవాళ ఆల్మోస్ట్ మొత్తం
టికెట్స్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా కొన్ని థియేటర్స్లో టికెట్లు దొరికినటువంటి నేపథ్యం. సో కొన్ని థియేటర్లు కూడా టికెట్స్ బ్లాక్ చేసి పెట్టుకున్నాయి. ఎందుకంటే 30% బుకింగ్ కౌంటర్లో అమ్మాలని. కానీ ఈ సిచ్యువేషన్లో ఇంత భారీ సినిమా బ్లాక్ బస్టర్ అనేది స్టాక్ తెచ్చుకుంది కాబట్టి ఇప్పుడు బుకింగ్ దగ్గర అమ్మితే మళ్ళీ అభిమానులు ఎగపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఇబ్బందులు కొని తెచ్చుకునే కంటే ఆన్లైన్లో అన్ని పెట్టామని కూడా పోలీసులు చెప్పారు. ఇప్పుడు సంధ్యా థియేటర్ సంబంధించిన అన్ని టికెట్స్ కూడా ఆన్లైన్లో పెట్టారు. లేకపోతే ఇక్కడ బుకింగ్ పెడుతుంటే రాత్రి ఏది జరిగిందో దానికంటే ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గంటకి అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా పెరుగుతారు కాబట్టి వారిని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే రాత్రి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ వల్ల పోలీసులు దాదాపు 100 మందికి పైగా కూడా ఇక్కడ సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఏకంగా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ఇప్పుడు మొత్తం క్రౌడ్ తగ్గిపోయింది కాబట్టి కొంచెం ఓన్లీ టికెట్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నటువంటి నేపథ్యంలో సో ఆల్మోస్ట్ తగ్గిపోయింది. కొంచెం ఉధృతమైనటువంటి వాతావరణం తగ్గింది కాబట్టి పోలీసులు కొంతమందిని పెట్టారు. సో ఇక్కడే ఆల్మోస్ట్ అన్ని గేట్లు అన్నీ ఆపేశారు కాబట్టి చూసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే బయట ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు రాత్రి, కానీ లోపల థియేటర్ లోపల చాలా ఎక్కువగా క్రౌడ్ వచ్చేసడం వల్ల తొక్కిసలాట జరగడం వల్ల అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్. సో దానికి పోలీసులు కూడా ఎవరు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో మొత్తం ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా మనం చూడొచ్చు. అభిమానులందరూ కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి. ఆ చిత్ర యూనిట్కి సంబంధించిన మరి కొంతమంది కూడా ఇక్కడ రాబోతున్నారు. సో ఎక్కడ ఎవరిని ఇక్కడ ఉండనీయకుండా అందరినీ ఇక్కడ పంపించేస్తున్నటువంటి సిచ్యువేషను. సో నిలబడద్దండి, ఎవరు వెహికల్స్తో మెయిన్ నిలబడద్దు అనేసి కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చెప్తున్నాడు. దాంతోపాటు ఇప్పుడు బ్యాండ్స్ కూడా రాబోతున్నాయి. సో ఇంకా ఫ్యాన్స్ కూడా బ్యాండ్స్ తీసుకొని వచ్చారు. ఇంకా సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్ బస్టర్ ఇది తీసుకొచ్చింది కాబట్టి నైట్ కానీ ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఇక్కడ సీఏగా లేకపోయినట్టే ఆ బాలుడు బ్రతికే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన సకాలంలో వచ్చి సిపిఆర్ చేయడము, ఆయన సిబ్బంది అంతా కూడా సిపిఆర్ చేయడం వల్ల ఆ బాలుడు బతికాడు. ఎందుకంటే రాత్రి 5 మంది దాకా కూడా ఆ బాలుని కాపాడడం కోసం ఈ సిఐ ఇప్పుడు రాజు నాయక్ ఆయన పేరు ఆయన కాపాడినటువంటి నేపథ్యంలో సో రాత్రి ఇబ్బంది పరిస్థితుల్లో ఇప్పుడు అందరినీ కూడా క్లియర్ చేస్తున్నారు. సో బ్యాండ్స్ గిన్స్ కూడా ఇక్కడ ఏం పెట్టద్దని కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే ఒక మహిళ ప్రాణం పోయింది కాబట్టి థియేటర్ యాజమాన్యం కూడా పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే ఆ నెపం పోలీసుల మీద పడే అవకాశం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే మొత్తం ఈ ఏరియాలో ఎవరిని ఉండనీయకుండా కూడా చూడొచ్చు. మొత్తం అందరినీ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి వెహికల్ కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వెహికల్ని మూవ్మెంట్ చేసేస్తున్నారు. సో ఈ ఏరియా అంతా అక్కడ ఖాళీ చేసేయాలనేది కూడా అది చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఆఫీసులకు వెళ్ళే సమయం అయింది కాబట్టి చాలామంది ఈ రోడ్లో వెళ్తుంటారు. అత్యంత రద్దీ అయిన ప్లేస్. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా బావార్చి, ఆస్ట్రేలియా రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ మెయిన్ రోడ్ మీద ఈ సంధ్యా థియేటర్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ అటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉంటే మిగతా వాళ్ళని చూడడానికి ఇంకా ఎక్కువ మంది వేరే వాళ్ళు కూడా వస్తారు కాబట్టి టికెట్ లేని వాళ్ళు కూడా మళ్ళీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. ఒకవేళ చిత్ర యూనిట్కి సంబంధించిన వారు కానీ సెలబ్రిటీస్ కానీ మళ్ళీ సినిమా చూడడానికి కొంతమంది వస్తారు ఈ థియేటర్కి. సో అప్పుడు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో అందరినీ ఇట్లా బయటకు పంపించేస్తున్నారు. కొంచెం దూరంగా పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.